రాగి జావా బెల్లం పాలు. రాగి జావా ఎన్ని గంటలకు ఇస్తున్నారు? 37 కల్లా ఇస్తారు. చపాతి ఆలు కూర, పల్లీల పచ్చి అన్నము, కూర పప్పు, నైట్ అరటిపండు. ఎగ్స్ కామన్ గా ఇస్తారా లేకపోతే ఐస్వేసలకి ఇచ్చినట్ట వీక్లీ వన్స్ ఇస్తారా? కలర్స్ ఇస్తారా? గ్రీన్, రెడ్, ఎల్లో అట్లా ఒకటే కలర్ ఇస్తారా? ఊర్లేదు దానికి మాత్రం కదా. గుడ్డు బాగా ఉడికితే పిల్లలు తొందరగా తీసుకెళ్తారు. లేదు మీరు ఉడకని పెడితే ఎగ్గుతో పాటు ఇవే వెళ్ళిపోతుంది. ఇది కావాలా కదా? ఓకే. రైస్ కర్రీస్ ఎక్కడ ఉన్నాయి? ప్రకారం 1 గంటకు మనం పెట్టాలా. మనం 12:50 కంటే రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు పిల్లలు వచ్చే ముందర గ్యాస్ మీద పెడితే లేబర్ సమస్య ఇది చెప్పకూడదమ్మా. ఆ కుక్కర్లో పప్పు పెట్టినవు, ఇప్పుడు పప్పు కాలే, పిల్లలకి ఏం పెడతావు 1 గంటకు? వర్కర్స్ ఏమో కదా, మనం ఏం చేస్తలేవు కదా. మీరేమన్నా చేస్తుంటే చెప్పండి. నువ్వెవరమ్మా? మా వీడియోస్ మొత్తం నేను పంపిస్తలే, నువ్వేం చేయాల్సిన పనిలే. నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి. టైం ఏమన్నా తప్పు ఉందా చూస్తాం, మీ టైం ఏమన్నా తప్పు ఉందా చూడండి. 1:12:51 అయిందా? ఇంకా ఉడకాల ఇంకా కొద్దిగా. సరే, మసాలాలు ఏమీ లేదు. మూత మూసేస్తే సరిపోతుంది. అది ఎయిర్ తీసి పెడితే మేము వచ్చినామని చెప్పింది అది కాదు కదా. అది అమ్మ నువ్వు గంట పెట్టి లేకపోతు, గంట పెట్టి లేపినావు అనుకో పప్పు ఉడకదు. పప్పు ఉడకపోతే పిల్లలు కింద పడేస్తారు. ఎంచుకోవాలి కదమ్మా మీరు. అట్లీస్ట్ కాదమ్మా, ఒక మూమెంట్ రిజిస్టర్ ఉందే చెప్పండి. మీరు ఒక మీటింగ్ పెట్టినట్ట పిల్లల ఫుడ్ ఎట్లుంది కదా, మీరు 3 men కమిటీ ఒక మీటింగ్ అన్న కండక్ట్ చేశారా? చేయాలి కదా, మీ బాధ్యత కదా. ఇప్పుడు మనం వచ్చిన రోజే ఫుడ్ లేకపోతే పిల్లలకి ఇంత లేట్ అవుతుంటే మిగతా రోజులు ఎట్లుంటది? తీసుకున్నాం సార్, ఆల్రెడీ డైలీ వేస్ వాళ్ళను తీసుకున్నాం సార్. అంటే 2 days వరకు వచ్చారు సార్, నిన్నటి వరకు వచ్చారు. వాళ్ళకి ఏదో శాలరీ ప్రాబ్లం ఉందని చెప్పి సారు. సరే అమ్మా, శాలరీ ప్రాబ్లం ఉంటే తర్వాత మనం హ్యాండిల్ చేసుకుంటాం. మన టైం పిల్లలకు ఫుడ్ పెట్టాలి కదమ్మా. మనం చెప్పారు సార్, డైలీ వేస్ వాళ్ళను నీకో తరగతి ఉందని చెప్పారు సార్. ముగ్గురే కూర్చున్నారు. ఇంకా వాచ్మెన్ కూడా, నైట్ వాచ్మెన్ కూడా వెహికల్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి మీరు రెక్టిఫై చేసుకుంటే బాగుంటది. లేదు మీరు కింది స్థాయిలో ఎవరో అటెండర్ చెప్తే, వాచ్మెన్ చెప్తే మీరు పని చేసుకుంటూ పోతే మాత్రం ఇబ్బంది పడతారు. సెవెరల్ కంప్లైంట్స్ ఇస్ దేర్ అమ్మా. ఓకే మేడం, బాగా చూసుకుంటుందా లేదా మిమ్మల్ని? కసుకుంటుందా లేకపోతే అరుస్తుందా? అరే పాలులా ఉత్త పాలు ఇస్తారా, బెల్లం కలిపిన పాలు ఇస్తారా? నాట్ టీచింగ్ స్టాఫ్ ని దీంట్లో పెట్టలేదా? నాట్ టీచింగ్ స్టాఫ్ పెట్టా. శిరీష నువ్వేనమ్మా అప్పుడు బాగా చదువుకోండి. బాగుంటుందా మీ మేడం? ఈరోజు మెనూ ప్రకారం ఏంటి? మార్నింగ్ ఏం తిన్నారు? ఉడికిందా ఉడకండి పెట్టినారా? ఎగ్ ఇది మా బనానా ఎప్పుడు ఇస్తారు మీకు? డైలీ నైట్ ఇస్తారా? ఎగ్ ఇస్తున్నారా?